పాకిస్తాన్లో పవర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఇద్దరి దగ్గర ఉంటుంది. ఒకటి ఆర్మీ ఫోర్స్, రెండవది ఐఎస్ఐ గూఢచార సంస్థ. అంటే ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటుంది, అలాగే ఐఎస్ఐ చీఫ్ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏదనుకుంటే అది జరుగుతుంది. అలాగే అక్కడ పాకిస్తాన్లో ప్రధాని అన్న పదవి అయితే మాత్రం నిజంగా ఒట్టి డమ్మీయే. ప్రధాని అనేది కేవలం పదవికి మాత్రమే ఉంటుంది తప్ప ఇక్కడ ఐఎస్ఐ చీఫ్ దగ్గర అలాగే ఆర్మీ చీఫ్ దగ్గర మాత్రమే పవర్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య కూడా కన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆర్మీ చీఫ్కి ఐఎస్ఐ చీఫ్కి మధ్య కన్ఫ్లిక్ట్ వచ్చింది, అంటే గొడవ వచ్చింది. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కదా, ఆయన ఏం చేశాడు అంటే నిజంగా ఇది వింటే గనక ఆశ్చర్యపోతారు. పర్టికులర్గా ఎర్ర జర్నలిస్టులు, పాకిస్తాన్ ప్రేమికులు ఇది జాగ్రత్తగా వినాలి. ఆర్మీ చీఫ్ అవ్వాలంటే ఎవరైనా సరే ఆర్మీ జనరల్ స్థాయి నుంచి కూడా దాటి ఆర్మీ చీఫ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఈ ఆసిఫ్ మునీర్ అన్న వ్యక్తి ఆర్మీ జనరల్గా అసలు ఆర్మీలో ఒక గన్ను పట్టినట్టు కానీ ఒక యుద్ధం చేసినట్టు కానీ ఎక్కడ ఏమీ లేవు. ఏమీ లేకుండానే ఆయన ఆర్మీ చీఫ్ అయిపోయాడు. ఎలా అయ్యాడు అంటే ఆయన ఐఎస్ఐ నిఘా విభాగం చీఫ్గా ఉండేవాళ్ళు. ఐఎస్ఐ చీఫ్గా ఉండి ఒక్కసారిగా ఆర్మీ చీఫ్గా ఆయన వచ్చేయడం జరిగింది. రైట్, ఇక్కడి వరకు రావడం బాగానే ఉంది. కానీ వచ్చిన ఆయన చేసిన ఒక వింత పని మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే ఆయన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకున్నాడు. అంటే ఆయనే స్వయంగా ఒక చట్ట సవరణ అనేది చేసుకున్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ రాజ్యాంగంతో కానీ, అంటే పాకిస్తాన్ రాజ్యాంగంలో కానీ, పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో కానీ లీగల్లీ ఇమ్యూన్, నేను ఒక లీగల్లీ ఇమ్యూన్ పర్సన్ని, అంటే ఎలాంటి చట్టాలు కూడా నాకు వర్తించవు, నేను ఎలాంటి చట్టాలలో లోబడి ఉండను, నాకు ఏ చట్టాలు కూడా, అంటే ఈ చట్టాలన్నింటికీ కూడా నేను ఒక అతీతుణ్ణి అని తనకు తాను ఒక అమెండ్మెంట్ చేసుకున్నాడు అనమాట. అంటే తనకు తానే ఒక రాజ్యాంగ సవరణ చేసుకున్నాడు. అంటే తనకు తానే సెల్ఫ్ ప్రొక్లైన్డ్గా చేసుకుని తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకున్న ఆ పదవే ఫీల్డ్ మార్షల్. అంటే అసలు ఫీల్డ్ మార్షల్ అనేది ఎవరికి ఇస్తూ ఉంటారు? దేశం కీలక సమయంలో ఉన్నప్పుడు యుద్ధం చేసి ఆ దేశాన్ని రక్షించడానికి నిలబడిన వ్యక్తి, ఆ దేశాన్ని యుద్ధం చేసి తాను ముందుండి మొత్తం ఆర్మీని అంతా నడిపించి ఆ దేశం విజయం వైపు నడిపించిన ఆర్మీ విభాగాధిపతులకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, దేశం కోసం శ్రమించిన వాళ్లకు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ అనే హోదాని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. తీసుకోవడమే కాకుండా జీవితకాలం తనకు తానే అంటే జీవితకాలం తానే ఫీల్డ్ మార్షల్ అనేది కూడా అమెండ్మెంట్ చేసేసుకున్నారు, చట్ట సవరణ. అంటే తను చనిపోయే వరకు అతడు మాత్రమే ఫీల్డ్ మార్షల్గా ఉంటాడనమాట. ఇక దీని ఏమనాలి? ఇంత సెల్ఫ్ ప్రొక్లైన్డ్ చట్టం అనేది ఏ దేశంలో అయినా ఎవరైనా చేసుకుంటారా అసలు? నిజంగా దీన్ని ఏమంటారంటే మన భాషలో ఇదే పోయే కాలం వస్తే ఇలాగే ఉంటుంది అని అనరు.